Okay, next question. A car starts from rest and travels with uniform acceleration alpha for some time and then with uniform retardation beta and comes to rest. Okay. If the total time of car is t, the maximum velocity attained by it is. Okay. ఒక కార్ అనేది రెస్ట్ నుండి స్టార్ట్ అవుతుంది, రెస్ట్ నుండి స్టార్ట్ అయ్యి సో ట్రావెల్ చేస్తుంది విత్ యూనిఫామ్ యాక్సలరేషన్ ఆల్ఫా ఫర్ సమ్ టైమ్. సో ఇదొక స్టేజ్. తర్వాత అండ్ దెన్ విత్ యూనిఫామ్ రిటార్డేషన్. సో కారు తన వేగాన్ని కోల్పోయి రిటార్డేషన్లోకి వచ్చేసింది బీటా అండ్ కమ్స్ టు రెస్ట్, మళ్ళీ రెస్ట్లోకి వచ్చేసింది. ఓకే, సో దీన్ని మనం ఒక డయాగ్రామ్ ద్వారా చూద్దాం సింపుల్గా. దీన్ని మనం 2 స్టేజెస్లో చూడొచ్చు. సో ఇది స్టార్టింగ్, ఇది మధ్యలో అనుకుందాం ఒక పర్టిక్యులర్ టైం, ఇది లాస్ట్ స్టేజ్ అనుకుందాం. సో ఒక కార్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. సో ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ u అనేది 0. సో ఏ నుండి బి వరకు యాక్సలరేషన్లో ఉందనుకుందాం, యూనిఫామ్ యాక్సలరేషన్. ఆ యూనిఫామ్ యాక్సలరేషన్ ఎంత అని చెప్పారు, ఆల్ఫా. సో ఇక్కడ ఉన్నటువంటి ఫైనల్ వెలాసిటీ v అనుకుందాం. ఈ ఏ నుండి బి వరకు చేరడానికి పట్టినటువంటి టైం ఫర్ సమ్ టైం అని మెన్షన్ చేశారు వాళ్ళు. సో ఆ టైం మనకు తెలియదు, దాన్ని మనం t1 అనుకుందాం. ఒక t1 సెకండ్స్కి t1 కాలంలో ఏ నుండి బికి రెస్ట్ నుండి ఇక్కడ దాకా వచ్చేసింది. ఓకే, సో ఈ పర్టికులర్ టైం అయిపోయిన తర్వాత కారు మళ్ళీ అండ్ దెన్ విత్ యూనిఫామ్ రిటార్డేషన్. రిటార్డేషన్ అంటే దాని యొక్క యాక్సలరేషన్ తగ్గిపోయింది. సో తగ్గిపోతే దాన్ని రిటార్డేషన్ అంటాం మనం. దాని యొక్క వేగాన్ని తగ్గించుకొని అండ్ కమ్స్ టు రెస్ట్, మళ్ళీ రెస్ట్లోకి వచ్చేసింది. సో ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఇక్కడ తన వేగాన్ని తగ్గించుకొని మళ్ళీ రెస్ట్కి వచ్చేసింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఫైనల్ వెలాసిటీ చివరికి వచ్చేసరికి ఆల్రెడీ ఇక్కడ v అని ఒకటి ఉంది కదా మధ్యలో, ఈ చివరికి వచ్చేసరికి ఫైనల్ వెలాసిటీ అంటే ఈ సెకండ్ స్టేజ్లో ఇది ఇనిషియల్ వెలాసిటీ అవుతుంది, ఇది ఫైనల్ వెలాసిటీ. దీన్ని మనం డిఫరెన్స్ కోసం v డాష్ అని తీసుకుందాం. ఆల్రెడీ జర్నీలో ఉంది, సో ఇక్కడ ఈ వెలాసిటీ ఉంది. సో ఈ ఫస్ట్ స్టేజ్లో ఫైనల్ వెలాసిటీ అనేది సెకండ్ స్టేజ్లో ఇనిషియల్ వెలాసిటీగా మారిపోతుంది. ఈ రెస్ట్కి వచ్చేటప్పటికి ఉన్నటువంటి వెలాసిటీని మనం v డాష్. ఓకే, సో అలా తీసుకుందాం. ఇది యూనిఫామ్ రిటార్డేషన్, ఇది బీటా అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో ఈ బి నుండి సి వరకు ట్రావెల్ చేయడానికి పట్టినటువంటి టైం మనం t2గా తీసుకుందాం. సో ఇప్పుడు ఏ టు బి, ఏ నుండి బి వరకు వెళ్ళినప్పుడు ఎంత టైం తీసుకుంది, v = u + at అనేది మామూలుగా లీనియర్ మోషన్లో ఉన్నటువంటి ఫార్ములా. సో ఇది ఏ నుండి బి వరకు యూనిఫామ్ యాక్సలరేషన్. సో v అనేది vని ఇనిషియల్ వెలాసిటీ, ఇది రెస్ట్ నుండి స్టార్ట్ అయింది కాబట్టి ఇనిషియల్ వెలాసిటీ 0. ఇప్పుడు యూనిఫామ్ యాక్సలరేషన్లో ఉంది, దాన్ని వాళ్ళు ఆల్ఫా అని మెన్షన్ చేశారు. ఈ టైం ఏ నుండి బి వరకు వెళ్ళటానికి పట్టిన టైం t1. ఓకే, సో ఇది 0 వెళ్ళిపోతే మనకి t1 కావాలి. ఈ ఆల్ఫా ఇటు వస్తే v/ఆల్ఫా. ఓకే, అట్లానే ఈ సెకండ్ స్టేజ్ బి నుండి సి వరకు వెళ్ళటానికి పట్టినటువంటిది చూద్దాం మనం. సో ఇక్కడ కూడా v = u + at అనే ఫార్ములాని మనం తీసుకుందాం. అయితే ఇప్పుడు ఇనిషియల్ వెలాసిటీ అనేది v, ఫైనల్ వెలాసిటీ అనేది v డాష్. సో v ప్లేస్లో v డాష్ వస్తుంది, ఇది ఇనిషియల్ వెలాసిటీ v. ఇప్పుడు రిటార్డేషన్, సో వేగం తగ్గిపోతుంది, రిటార్డేషన్లోకి వచ్చేసింది. సో రిటార్డేషన్ అంటే మనం మైనస్ చూపిస్తాం, యాక్సలరేషన్ అది ఎంత ఇచ్చారు, బీటా ఇచ్చారు. ఓకే, యాక్సలరేషన్ బికమ్ రిటార్డేషన్. సో తగ్గిపోతున్నప్పుడు మనం మైనస్ చూపిస్తాం. ఇప్పుడు పట్టినటువంటి టైం t2. ఓకే, సో మరి ఈ ఫైనల్ వెలాసిటీ మళ్ళీ రెస్ట్లోకి వస్తుంది కదా. ఓకే, మళ్ళీ రెస్ట్లోకి వస్తుంది కాబట్టి ఇక్కడ v డాష్ అనేది మనకి 0 అవుతుంది. సో 0 = v - బీటా t2. ఓకే, సో మళ్ళీ చివరికి వచ్చేసరికి రెస్ట్లోకే వస్తుంది కాబట్టి చివరిలో రెస్ట్కి వచ్చేసరికి ఫైనల్ వెలాసిటీ అనేది 0 ఉంటుంది. సో ఈ బీటా t2 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే +v. సో ఇక్కడ మనకి t2 అనేది v/బీటా.
ఓకే. సో T1 వచ్చేసి V బై ఆల్ఫా, T2 వచ్చేసి V బై బీటా. ఓకే, మనకు కావాల్సింది ఇఫ్ ద టోటల్ టైం ఆఫ్ ఏ కార్ ఈజ్ T. సో ఏ నుండి సి వరకు మొత్తం జర్నీకి పట్టినటువంటి టైం T అని చెప్తున్నారు. దెన్ మ్యాక్సిమం వెలాసిటీ అటైన్డ్ బై ఇట్ ఈస్. therefore total time T is equal to A నుండి Bకి వెళ్ళటానికి పట్టిన టైం T1, B నుండి Cకి వెళ్ళటానికి పట్టిన టైం T2. సో ఈ వాల్యూస్ వచ్చేసినాయి మనకి. T1 అంటే V బై ఆల్ఫా, T2 అంటే V బై బీటా. ఓకే, సో V కామన్ తీస్తే మనకి 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా. సో LCM తీసుకున్నట్లయితే ఆల్ఫా బీటా, బీటా ఇంటూ 1 బీటా, ఆల్ఫా ఇంటూ 1 ఆల్ఫా. సో లెఫ్ట్ సైడ్ T ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా. మనకి మ్యాక్సిమం వెలాసిటీ కావాలి. దేర్ఫోర్ V మ్యాక్సిమం వెలాసిటీ V కావాలంటే ఈ బ్రాకెట్ మొత్తం కూడా లెఫ్ట్ సైడ్ రావాలి. ఆల్ఫా బీటా పైకి వెళ్తుంది, ఆల్ఫా ప్లస్ బీటా క్రిందకు వచ్చేస్తుంది. దేర్ఫోర్ ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ T. సో దిస్ ఈజ్ ద మ్యాక్సిమం వెలాసిటీ. సో మనకున్న ఆప్షన్స్ చూసినట్లయితే ఆల్ఫా బీటా బై ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ T. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్.